వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రచయిత్రి సావిత్రిబాయి పూలే 193వ జయంతి సందర్భంగా ద్రాక్షరామ మసీద్ సెంటర్ లో ఉన్న పూలే దంపతులకు నివాళులు. జెడ్పీటీసీ పేపకాయల రాంబాబుపై హత్యాయత్నం కేసు, దిశ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలి. వైఎస్ జగన్ ఇచ్చిన మాట ప్రకారమే పెన్షన్లు పెంపు, శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఆర్య వయసులు సమాజ సేవకులు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. $3,000 పెన్షన్ ఇవ్వడం దేశంలోనే రికార్డ్. ఉర్వకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి. పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ మండలంలో ఈ నెల 6వ తేదీ వరకు అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమం. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల వ్యాప్తంగా కమ్ముకున్న పొగమంచు. నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. సావిత్రిబాయి పూలే 193వ జయంతి సందర్భంగా ద్రాక్షరామ మసీద్ సెంటర్ లో ఉన్న పూలే దంపతుల విగ్రహాలకు సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గంలో 24 బీసీ కులాలకు పైగా ఉన్నప్పటికీ 23 బీసీ కులాలకు సామాజిక న్యాయం జరగలేదని, బీసీ అంటే ఒక కులం కాదని, నియోజకవర్గంలో మైనార్టీ బీసీలు ఓటు బ్యాంక్ 50,000కు పైగా ఉందని, కానీ ఎన్నికల ముందు అందరూ బీసీలు అని చెప్పి ఎన్నికలు అయిన తర్వాత పార్టీ పదవులు కానీ, కార్పొరేషన్ పదవులు కానీ, నామినేటెడ్ పదవులు అన్ని ఒకే ఒక బీసీ కులానికి మాత్రం ఇచ్చుకొని మైనార్టీ బీసీలను ఓటు బ్యాంక్ గానే వాడుకొని వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో తామంతా కలిసిగట్టుగా ఉన్నామని, రాబోయే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు పోటీ చేసినా కీలకం ఓట్లు మావే అని తెలిపారు. రాబోతున్న ఎన్నికల నాటికి తామంతా ఒకే మాట ఒకే బాటగా ఉంటామని, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరు ఉన్నారో వారు మా సంఘం యొక్క డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇస్తారో వారికి మా మద్దతు ఇచ్చేందుకు సంఘం ఆమోదంతో నిర్ణయం తీసుకుంటామని, లేని ఎడల మా సంఘంలో ఒక అభ్యర్థిని ఎన్నుకుని రాబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టి నియోజకవర్గంలో ఉన్న అన్ని సామాజిక వర్గాల మద్దతుతో ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరభద్రరావు, విజయ్ కుమార్, రామకృష్ణ, సుబ్బారావు, అప్పారావు, గంగాధర్, రత్నరాజు, శ్రీనివాస్, సత్యబాబు, బద్రీనాథ్, శ్రీనివాస్, శంకరం, భీమా, శంకర, సత్యప్రకాష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. తొలి మహిళా ఉపాధ్యాయురాలు శ్రీమతి సావిత్రిబాయి పూలే 193వ జయంతి సందర్భంగా ఈ రోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి సావిత్రిబాయి పూలే ఆవిడ జీవిత చరిత్ర కోసం తెలియజేయాలంటే ఆవిడ చిన్నతనంలోనే వివాహం జరిగింది మహాత్మా పూలే గారితో. అప్పటికి ఆవిడకి చదువు లేదు. మహాత్మా పూలే గారు ఆవిడ్ని చదువు నేర్పించి ఒక మహారాష్ట్ర పూణేలో ఒక చిన్న పాఠశాల నిర్మించి ఒక 10 మంది పిల్లల్ని స్కూల్ తీసుకెళ్ళడం జరుగుతుండేది. ఆనాడు అగ్రకుల ఆధిపత్యంతో ఈ శూద్రుల్ని చిన్నతనంగా చూసేవారు. ఆనాడు మహాత్మా పూలే తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారు ఆ పిల్లల్ని తీసుకొని రోజు స్కూల్కి వెళ్తూ ఉండేది. ఆవిడ ఒంటి మీద పేడముద్ద చల్లేవారు. ఎక్కడా చిన్న కులం వాళ్ళు చదివితే ప్రయోజకులు అయిపోతారని ఒక భయంతో ఆవిడ ఒంటి మీద పేడముద్ద చల్లేవారు, మట్టి ముద్ద చల్లేవారు. ఆవిడ ప్రతిరోజు తీసుకెళ్తూ ఉండి ఒక సంఖలో ఒక చీరను తీసుకెళ్ళి మహానీయురాలు అక్కడికి వెళ్ళి ఆ చీర కట్టుకొని మళ్ళీ విద్యార్థికి మళ్ళీ పాఠాలు చెప్తూ ఉండేది. అలా అనాదిగా వస్తున్న ఆచారంలోని ఒకసారి నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. అనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయంలో రంగంపేట మండలం సుభద్రంపేటలో డిసెంబర్ 26వ తేదీన వృద్ధురాలు వాడపల్లి నాగమణిపై దాడి చేసి గాయపరిచిన జెడ్పీటీసీ పేపకాయల రాంబాబుపై ఎటువంటి కేసులు నమోదు చేయకపోవడం, అదేవిధంగా సంఘటన జరిగి వారం రోజులు అవుతున్న రంగంపేట ఎస్ఐ కానీ ఏ పోలీసు అధికారి
నా నుంచి ఎటువంటి వాగ్మూలం తీసుకోలేదు. కావున తమ చట్ట ప్రకారం విచారణ జరిపి నాపై, నా కోడలిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఫిర్యాదు అందజేసిన వృద్ధురాలు వాడపల్లి నాగమణి ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర బీసీసీఎల్ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీను, రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్యదర్శి సూర్యప్రకాష్, మాజీ సర్పంచ్ కృష్ణ, మండల పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు బాబురావు, గ్రామ శాఖ అధ్యక్షులు వెంకన్నబాబు, తూర్పు గోదావరి జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి బాసి, తూర్పు గోదావరి జిల్లా వాణిజ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి కృష్ణమూర్తి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీను, గ్రామ శాఖ అధ్యక్షులు సాయి, వెంకటేశ్వరరావు, కర్రి, శ్రీనివాస్ రెడ్డి, సత్యబాబు, సూరిబాబు, ప్రకాష్ రెడ్డి, అనపర్తి, సుభద్రంపేట గ్రామ నాయకులు పాల్గొన్నారు. సుభద్రంపేటలో జడ్పీటీసీ బ్యాక్యాప్ రాంబాబు గారు ఇక్కడే ఇంతవరకు అసలు కనీసం ఎంక్వైరీ కూడా చేయలేదు మీ ఎస్ఐ గారు. అసలు ఆవిడ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు. కాదు సార్, చేపించడం అనేది మీ దగ్గరికి వచ్చాక మీరు చేపించడం అనేది కరెక్ట్ కాదు. మీ ఎస్ఐ గారు ప్రైమరీ డ్యూటీ. ఆవిడ తరఫుని వాళ్ళ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది ఆ రోజు. ఆవిడ అపస్మారక స్థితిలో ఉంది. ఏం జరిగిందో ఆవిడ చెప్పాలి. ఆవిడ చెప్పలేని పరిస్థితిలో ఉంది. మీ ఎస్ఐ గారు వెళ్ళారు హాస్పిటల్కి. ఆవిడ దగ్గరికి వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సిన బాధ్యత ఉంది. అసలు సంఘటనా స్థలంలో ఏం జరిగిందో ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఉంది. 4 days అయింది ఇప్పటికి. 26th జరిగింది సంఘటన. ఇంతవరకు కనీసం వెళ్ళలేదు. నేను నెక్స్ట్ డే అడిగితే రేపు వెళ్తానండి, రేపు ఎంక్వైరీ చేస్తాను అన్నారు. అది లేదు. ఆయన ఫోన్ తీయరు. మాకు ఎవరు చెప్పుకోవాలో తెలీదు. వాళ్ళకి అంతకన్నా తెలియదు పాపం. మాకే దిక్కు లేకపోతే ఇంకా వాళ్ళకి ఏముంటుంది సార్ దిక్కు? కనీసం ఒక ఎక్స్ఎమ్మెల్యే ఫోన్ కూడా మీ ఎస్ఐ గారు తీరు. ఇప్పుడు అంగన్వాడీ టీచర్ కంప్లైంట్ ఇచ్చింది. దాని మీద ఏమైందో తెలియదు. ఎక్కడ ఏం జరిగినా ఆయన పట్టదు. ఆయన స్టేషన్లో ఉండరు. ఎంతసేపు రెస్టారెంట్ ఓపెనింగ్లో, బర్త్డే ఫంక్షన్లో, లేకపోతే మరి సొసైటీ సర్వీస్ చేస్తున్నారు. మరి అలాంటి అధికారం ఉన్నప్పుడు మీరు కూడా గర్వపడాలి, మేము గర్వపడాలి. ఇప్పుడు ఆవిడ కంప్లైంట్ ఇస్తుంది. ఆవిడ జరిగింది చెప్పమ్మా అసలు నువ్వు సిఏ గారికి. అదే ఎస్ఐ గారికి నేను పంపిస్తాను. పంపించినప్పుడు సేమ్ ఏం జరిగిందో మొత్తం చెప్తాను. టైము, డేటు ఎప్పుడు. సార్ మీరు కూడా వెళ్ళండి సార్. మీ ఎస్ఐ గారు రారు. మీరు వెళ్ళమన్నా ఆయన వెళ్ళరు సార్. పంపిస్తాను. నోటంట ఉత్సవంట కూడా వచ్చేసి అదేంటండి అలా కొడుతున్నారేంటని అడిగినాను. అడిగితే మీకు కొడతానే లంచ్లారా మీకు ఆ సిస్టర్ అనే వరస చూడకుండా అలాంటి తిట్లు ఎవరైనా మానవ మాతృడు అనేవాడు తిట్టడం. దట్టు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్. ఓ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయ్యి ఉండి సొంత వరుసగా సిస్టర్ అయ్యి ఆవిడ్ని ఆ విధమైన పదజాలంతో తిట్టడం, ఆవిడ్ని కొట్టడం, ఆవిడికి నోటంట ముక్కంట బ్లడ్ వస్తే ఆవిడ వాడడం, ఆవిడ అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆవిడ పీక్ పట్టుకుని గోడకు తోసేసి ఆవిడ మీద మ్యాన్ హ్యాండింగ్ చేయడం, ఆవిడని అదే భాషతో తిట్టడం. మరి అలాంటి మృగం మీద మీరు యాక్షన్ తీసుకోకపోతే అందరు మృగాలు ఇలాగే తయారవుతారు కదా సార్. ఎవరికి ఉంటుంది? అక్కడ కనీసం రైటర్ గారు కోఆపరేట్ చేయడానికి అసలు అంటే ఎస్ఐ గారు అంత నెగ్లిజెన్స్ మీద కూడా మీరు యాక్షన్ కావాలి సార్. మీరేదో నేను చేపిస్తానని మీరు ఆయన తరఫున భరోసా తీసుకుని మాట్లాడతారండి. యాక్షన్ తీసుకోవాలి కదా. యాక్షన్ తీసుకొని ఆయన మీద మీరు యాక్షన్ తీసుకోవాలి. పంపిస్తాను. జరిగింది చెప్పండి అమ్మా. చైర్మన్ రాసుకుంటారు. లేడీ కానిస్టేబుల్ పంపిస్తాను. ఇంకేమైనా చెప్పదు అయిపోయి చెప్పండి. కాదు సార్, అసలు ఈ నెగ్లిజెన్స్ ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. సర్కిల్లో మమ్మల్ని కూడా
నరికేస్తాను మా పార్టీ వాళ్ళు ఏమైనా తల ఒక తీసుకెళ్ళిపోతారు. ఈమె అలా పరిగెట్టుకు వెళ్ళి వాళ్ళ సిస్టర్ ఇంటికి వెళ్ళింది. వాళ్ళ సిస్టర్ ఇంటికి వెళ్తే అది వాళ్ళ సిస్టర్ వాళ్ళ కోడలు. వాళ్ళు వీళ్ళకి సపరేట్ చేసి ఆ వచ్చిన వాళ్ళు అడిగితే నరికేస్తాం, బుర్రలు పట్టుకు వెళ్ళిపోతాం, మమ్మల్ని అడ్డుకునేది ఎవరైనా చెప్పారు. మరి ఏంటి ఇది అరాచకం ఏంటంటే అలాంటి వాళ్ళు వదిలేస్తారు. సింపుల్గా మేము రైతుల కోసం ఒక ధర్నా చేస్తే వారం రోజుల్లో షార్ట్ షీట్ వేస్తారు మీరు. ఇక్కడ వారం రోజులైనా కనీసం ఎంక్వైరీ ఉండదు. ఏంటి వ్యత్యాసం అండి? ఇప్పుడు మా మీద ఛార్జ్ షీట్ వారం రోజులు వేయించగలిగారు సార్. మీరు అంత ఎఫిషియెంట్ ఆఫీసర్ అంటే 1 వీక్లో ఛార్జ్ షీట్ వేసి కోర్టులో ఫైల్ చేశారు. మేము రైతుల కోసం పోరాడాం, రైతుల కోసం, వాటర్ కోసం. దానికి వారం రోజుల్లో ఛార్జ్ షీట్ వేయించిన కెపాసిటీ ఉన్న ఆఫీసర్ మీరు. సీఎం వైఎస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లు 3,000కు పెంచడం జరిగిందని, ప్రతి ఒక్కరూ వైఎస్ జగన్ మళ్లీ ఆశీర్వదించాలని శాసనసభ్యుడు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి కోరారు. అనపర్తి మండలం అనపర్తి, రామవరం, కుతుకులూరు, పూలగుర్త గ్రామాలలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకలు 2,750 నుండి 3,000కు పెంపు మరియు నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పెన్షనర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ, ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత దఫాలుగా పెన్షన్ 3,000 రూపాయలకు పెంచుతానని హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ కు దాఫలుగా పెంచుతూ 3,000 రూపాయలు చేశారని, గతంలో ఏ ప్రభుత్వము ఈ విధంగా పెన్షన్ 3,000 రూపాయలు ఇవ్వలేదని, గతంలో అయితే 65 ఏళ్లు నిండితే కానీ పెన్షన్ వచ్చేది కాదని, కానీ ఇప్పుడు 60 ఏళ్లకే పెన్షన్ వస్తుందని, అలాగే గతంలో పెన్షన్ కోసం పంచాయతీ కార్యాలయాలకు వెళ్లి ఎక్కువసేపు వేచి ఉండాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, వాలంటీర్ల సహకారంతో ఇప్పటికే ఇంటి వద్దకే పెన్షన్ అందిస్తున్నామని తెలియజేశారు. ప్రజా సంక్షేమ హిత వైఎస్ జగన్ అని మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నిలిపేస్తే రాష్ట్ర ప్రజలకు మరింత మంచి జరుగుతుందని తెలియజేశారు. రామవరంలో జరిగిన పెన్షన్ కానుక కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి పెన్షన్దారులు తమ కృతజ్ఞతలను చాటుకున్నారు. ఎవరు అన్న మాట ప్రకారంగా సంక్షేమ పథకాలన్నీ కూడా అమలుపరిచారు, ఎవరు అమలుపరచలేకపోయారా, గతంలో వాగ్దానం చేసి ఎవరు అమలుపరచలేకపోయారా అన్నది ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి వట్టి అబద్ధపు మోసపు వాగ్దానాలను చూసి ఎవ్వరూ కూడా దయచేసి మోసపోవద్దండి. అంతేకాకుండా ఈ పెన్షన్దారులు పెద్ద వయసు వాళ్ళు ఇంకోటి ఉంది ఇబ్బంది. వాళ్ళకి కొంతమందికి సరిగ్గా కనబడక, సరిగ్గా వినపడక, లేదంటే సరిగ్గా మాట్లాడలేక పక్కింటి వాళ్ళు, పొరిగింటి వాళ్ళు, కుర్రోళ్ళు ఎవరొకళ్ళు వస్తారు. మీకెందుకు తాత, నాన్నమ్మ నేనేం చేస్తాను, మా అమ్మ నేనేం చేస్తాను ఓటుని తీసుకుని వెళ్ళి వాళ్ళు ఇష్టం వచ్చిన పార్టీకి వాళ్ళు వేసేస్తారు. దయచేసి మీ అందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఏ పార్టీ వచ్చిన తర్వాత మీకు పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అమలుపరిచారు, ఏ పార్టీ వచ్చిన తర్వాత పేదల బతుకు బాగుందా అన్నది మాకంటా కూడా లబ్ధిదారులైన మీకే బాగా తెలుసు. కాబట్టి తప్పనిసరిగా పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని మీ నోటితోటి మీరు చెప్పేస్తే ఎవరు కూడా మోసం చేసే అవకాశం కూడా ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లేదంటే కొన్ని చోట్ల కొంతమంది మోసం కూడా చేయొచ్చు. ఎప్పుడైతే మీరు నోటంట మాట వచ్చిందో పక్కనే ఏజెంట్లు ఉంటారు, రెండవ దానికి ఓటేయడానికంటూ అవకాశం ఉండదు. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా ఆ రకంగా చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. అంతేకాకుండా మరి మీ గ్రామానికి సంబంధించి ముఖ్యంగా మరి గత ఎలక్షన్లో ఎవరికి ఎప్పుడూ రానటువంటి మెజార్టీ నాకు ఇచ్చి నన్ను మరి రికార్డు స్థాయి మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు ఆసుపత్రి ఏ రకంగా కట్టించావా అన్నది మీ అందరికీ కూడా తెలుసు. సుమారు 2 కోట్ల వరకు 3 బిల్డింగ్లు అక్కడ సచివాలయం అనండి, వెల్నెస్ అనండి, ఆర్బీకే కానివ్వండి, 3 బిల్డింగ్లు కూడా తొందరలో ఓపెన్ అవుతాయి. అవి ఏ రకంగా మరి కట్టామన్నా తెలుసు. ఇక్కడ కూడా ఈ పంచాయతీది కూడా పైన అప్స్టైర్ కూడా వేయించడం జరిగింది. స్కూల్కి కూడా
సుమారు ఇప్పటికే 40 లక్షల వరకు దానికి ఖర్చు పెట్టి ఏ రకంగా దానికి గ్రాంట్ వచ్చిందన్న తెలుసు. రోడ్లు డ్రైన్లు కూడా ఏ రకంగా అయినాయి అన్న తెలుసు. ఇవన్నీ అయినాయి అంటే నా ఒక్కడ గొప్ప ఇది కాదు. అక్కడ కాలనీలో వాటర్ ట్యాంక్ కట్టాం. ఇవన్నీ కూడా నా ఒక్కడ గొప్ప నా ఇదని కాదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండటంతో మరి ఫండ్స్ రిలీజ్ చేయడంతో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మన కృష్ణారెడ్డి గారు అవనివ్వండి, ప్రెసిడెంట్ గారు అవనివ్వండి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు వీళ్ళందరి సమిష్టి కృషి, వీళ్ళ సహకారంతో గ్రామంలో ఈ రకంగా అభివృద్ధి చెందిందని, దీనికి నా వంతల్లా పోస్ట్ మ్యాన్ డ్యూటీ ప్రభుత్వం నుంచి మీ గ్రామానికి తీసుకొచ్చే ఫండ్స్ నా ద్వారా రావడం తప్ప మిగతాదంతా ఈ గ్రామంలో ఉండే నాయకుల సహకారంతో జరిగిందని, అదేవిధంగా మరి నా హయాంలో ఈ రకంగా మీ గ్రామాభివృద్ధికి నా వంతు సహకారం ఉన్నందుకు ఒక రకంగా మీరందరూ కూడా గతంలో నన్ను ఓట్లేసి గెలిపించినందుకు ఈ రకంగా మీ అందరికీ కూడా మరి నేను సేవ చేసి రుణం తీర్చుకునే అవకాశం నాకు లభించిందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా చివరిగా ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా, మీరందరూ కూడా ఆలోచించండి. ఆర్యవైశ్యులు సమాజ సేవకులుగా పనిచేస్తుంటారని, నిత్యం ప్రజలకు ఏదో విధంగా తమ వంతు సేవ చేయడానికి ముందుకు వస్తారని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అత్యంత పవిత్రమైన జన్మ ఆర్యవైశ్యులు జన్మ ఉత్తమమైనదని, అందరూ ఆర్యవైశ్యులను స్ఫూర్తిగా తీసుకుని సమాజ సేవ చేయాలని నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. జనరల్ గా మీరు ఒకసారి చూస్తే వైశ్య కమ్యూనిటీలో చాలా చారిటీ ఉంటుంది. మీరు ఎవ్వరి ఆస్తులపైన ఆధారపడరు. సమాజం కోసం అవసరమైతే త్యాగాలు చేస్తారు తప్ప ఎప్పుడు కూడా వేరే వాళ్ళ ఆస్తుల కోసం లేకుంటే వేరే విధంగా 10 రూపాయలు దోచుకోవాలనే ఆలోచన మీకు ఎవ్వరికి ఉండదు. మీరు చేసే పనంతా కూడా ఒక పద్ధతి ప్రకారం వ్యాపారం చేస్తుంది. కంపెనీకి లాభం వస్తే నేను ఉంచుతాడు, లేత ఏమిటి బంధం, అయ్యేళ్ళ బట్టి పనిచేసాడు, అది ఏం పట్టించుకోవట్లేదండి. వెనక కిరాణం కొట్లు పెట్టుకున్న షావుకారులు ఇవ్వండి, వీళ్ళకంటే మహానుభావులు వాళ్ళు. నిజంగా ఆ కొట్లో గుమాస్తా ఉంటే ఎలా ఉన్నా సరే జీవితాంతం ఆ గుమాస్తాన్ని కాపాడేవారు, ఆయన పిల్లల్ని కాపాడేవారు, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు వీళ్ళే చేసేవారండి. వైశ్యులు వ్యాపారం చేసినంతకాలం ప్రపంచం అలాగే ఉంది. వాళ్ళకు దయా దృష్టి జాలి చేసేవారు. మనవాడు మనకు 10 ఏళ్ళ పాటు పనిచేస్తున్నాడు, వాళ్ళ నాన్న కూడా పనిచేశాడు, అవి ఒక అనుబంధం. అసలు ఈ అనుబంధాలు లేవండి ఎక్కడ. కులాల పేరు మీద నిజానికి ఈ రోజున వైశ్యులని, వైశ్య సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెట్టేస్తా ఉన్నారు. ఎప్పుడు వైశ్యులు చేతికి సహాయం చేసేవాళ్ళు తప్ప వారి జీవితాన్ని వాళ్ళు చూసుకునే వాళ్ళు ఈరోజు ఒక్కరు ఎప్పుడు ఇబ్బంది లేరు, ఆశించరు. అలాంటి వైశ్య సామాజిక వర్గాన్ని మీరు ఇబ్బందులు పెడతా ఉన్నారు. నేను చెప్తున్నాను, ఈరోజు వైశ్య సామాజిక వర్గానికి జనసేన మీకు అండగా ఉంటుంది. మూడోది, వైశ్యుడున్నాడు. వైశ్యుడికి ఏమిటయ్యా స్వధర్మం అనంటే దానం. అందుకనే చారిటబుల్ నేచర్ వాళ్ళకి బాగా పెట్టింది శాస్త్రం. అందుకని మీరు సత్యనారాయణ వ్రత కథలు చూడండి, ఏ వ్రతాలు చూసినా దాంట్లో ఈ షావుకారు గారు చేశారు, అది అలా పోయింది, తర్వాత దానం చేశారు, మళ్ళీ వచ్చింది. ఈ కథలన్నీ పురాణాల్లో ఉన్నటువంటివన్నీ కూడా ఈ షావుకారులంతా కూడా ఈ వైశ్య జాతి ఏదైతే ఉందో, ఈ వైశ్య కమ్యూనిటీ, దే ఆర్ మెండ్, దే ఆర్ బౌండ్ టు డూ ఏ చారిటీ. కూడేరులోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో బుధవారం వైఎస్ఆర్ పింఛన్ కానుక పథకంలో భాగంగా పెంచిన 3,000 నగదు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి లబ్ధిదారులకు నగదును అందజేశారు. 3,000 పెన్షన్ నగదు ఇవ్వడం దేశంలోనే రికార్డుగా నిలుస్తుందన్నారు. మీకు ఆర్థిక భరోసానిస్తున్న సీఎం జగన్ కు అండగా నిలవాలని ఆయన లబ్ధిదారులను కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ నారాయణరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు అశ్విని, కోఆప్షన్ సభ్యుడు సర్దార్, వైస్ ఎంపీపీలు సుబ్బమ్మ, దేవ పార్టీ మండల కన్వీనర్ రామచంద్రారెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ నేతలు, అనుబంధ సంఘాల నేతలు, ఏవో నాగభూషణ్ రెడ్డి, ఈవోఆర్టీ లక్ష్మీ నరసమ్మ, పంచాయతీ కార్యదర్శులు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఇంతకంటే ప్రజాస్వామ్యవాది ఎవరుంటారు? నువ్వు ఏ పార్టీనో చూడలా, నువ్వు నాకు ఎలక్షన్ లో ఓటేసినావు లేదో చూడలా, నువ్వు ఏ కులమో చూడలా. గొప్ప ప్రజాస్వామ్యవాదులైతేనే, మానవత్వం ఉన్న వాళ్ళైతేనే అర్హత ప్రాతిపదికగా పెన్షన్లన్నీ కూడా ఇచ్చినాడు ఈరోజు. అందుకంటే నేను అనేది ఏమంటే, జగన్ కంటే గొప్ప ప్రజాస్వామ్యవాది, మానవత్వం ఉన్నవాడు
ఏ ముఖ్యమంత్రి కూడా భారతదేశంలోనే లేడు అని చెప్పి నేను గట్టిగా చెప్పుతాను. మీరెవ్వరు చూడండి, ఒకప్పుడు చేయి కట్టుకొని అయ్యా తాత పొరా అంటే కూడా అనిపించుకొని ఇండ్ల ముందు నిలబడే పరిస్థితి ఉండేది. ఈరోజు ఏ పెత్తందారు దగ్గర పోయి చేయి కట్టుకునే పరిస్థితిలా మీకందరికీ కూడా వాలంటీర్లను ఏర్పాటు చేసినాడు. సచివాలయాలు ఎండిఓ ఆఫీస్కి వచ్చే పనుల, ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చే పనుల మీరు ఏడుంటే అక్కడికే వచ్చి మీ ఇంటికి వచ్చి ఇచ్చే ఏర్పాటు చేసినాడు. ఇంతకంటే మంచి వాళ్ళు ఎవరైనా ఉంటారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఈరోజు నెల వచ్చే లోపల 1960 కోట్ల రూపాయలు మీకు అందరికి కూడా పెన్షన్ ఇస్తాడు. ఆ రోజు ఏమన్నాడు జగన్ ముఖ్యమంత్రి అయిన రోజు, చంద్రబాబు నాయుడు సంబంధించిన యనమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రి అంటే డబ్బులు చూసే మంత్రి ఏమన్నాడంటే, అన్ని మాటలు చెప్పినావయ్యా జగన్ ఎలక్షన్ లో, నీకు 100 కోట్ల రూపాయలు కూడా లేకుండా చేసినాం, ఎట్లా పరిపాలన చేస్తావో చూస్తాం, నువ్వు సిప్ప ఇచ్చినాం నీకు అన్నట్టు మాట్లాడినారు. అయినా జగన్ ఎప్పుడు కూడా తాను మాట ఇచ్చిన దాన్ని ఇప్పటికీ 99% అమలు చేసినాడు. భారతదేశంలో 99% హామీలు అమలు చేసి ఓట్లేసుకున్న తర్వాత మర్చిపోకుండా చేసిన వాడు జగన్ ఒక్కడే అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ చెప్తా ఉన్నా. చంద్రబాబుని చూసినాం, అమ్మ మీ తమ్ముణ్ణి అన్నాడు, అక్క మీ అన్న అన్నాడు, మీకు ఏ బాధ వచ్చినా నేనున్నా, మీరు ఎవరు అప్పులు కట్టొద్దండి, మీ అప్పంతా నీరు. పార్టీలు రాజకీయాలకు అతీతంగా 6 గ్యారెంటీల అమలు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పార్టీలు రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం అర్హులందరికీ 6 గ్యారెంటీలను అమలు చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. నారాయణ ఖేడ్ పురపాలక సంఘం 8వ వార్డులో మంగళవారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడుతూ, పేదలకు వంటగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని, ప్రజల ముంగిటికే ప్రభుత్వం వచ్చి ప్రజల అవసరాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తుందన్నారు. రాబోయే రోజులలో ఆ పనులు చేయాలని ప్రభుత్వ ఉద్దేశమన్నారు. 6 గ్యారెంటీలలో పేదలకు సంబంధించిన ఆరోగ్యశ్రీని 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో మిగిలిన 4 గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. జుక్కల్ శాసనసభ్యులు లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని, రాబోయే 5 సంవత్సరాలలో ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేస్తుందని అన్నారు. చెప్పిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటామని, ప్రతిపక్షాలు ఆశ్చర్యపోయేలా చేసి చూపిస్తామని పేర్కొన్నారు. నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ సంజీవరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని, పేదలకు న్యాయం జరిగేలా పనిచేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. నారాయణఖేడ్ లో త్రాగునీటి సమస్య ఉందని, అదేవిధంగా 8వ వార్డులో శ్మశాన వాటిక ఇబ్బంది ఉందని, ఇంటి పన్ను ఎక్కువగా ఉందని, ట్యాక్స్ తగ్గించే విధంగా ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, పట్లోల చంద్రశేఖర్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోల సుధాకర్ రెడ్డి, జిల్లా నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఆయా అధికారులు, మున్సిపల్ చైర్పర్సన్, మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ డివిజన్ అధికారి, నియోజకవర్గ ప్రత్యేక అధికారి, వార్డు కౌన్సిలర్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పెద్దలకు, స్థానికంగా ప్రజలకు, ప్రత్యేకంగా నా అక్కలకు, చెల్లెలకు, వేదిక పైన స్థానిక శాసనసభ్యులు సంజీవరెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు శేఖర్ గారు, మా జిల్లా కలెక్టర్ వారి యంత్రాంగము, మీడియా మిత్రులారా, ఈరోజు 28 నుంచి 6వ తేదీ వరకు ప్రజాపాలన అనే ఒక కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టింది. ప్రజాపాలన అంటే ప్రభుత్వం ప్రజల ముందుకు వచ్చి ఆ గ్రామాలలో ఉండి వారితోటి మమేకమై మీ సాధక బాధలు, మీ కష్టాలు, మీ ఆశలు, మీరు ఏం కోరుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఆనాడు వాగ్దానం చేసింది. మీకు దరఖాస్తులు ఇచ్చి కౌంటర్లు ఏర్పాటు చేసి
మీ దరఖాస్తు స్వీకరించి మీకు రసీదులు ఇచ్చి ఈ 6 గ్యారెంటీలు అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రధానంగా ఈరోజు 2 గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నది, ఆచరణకు తీసుకొచ్చింది. మొదటిది ఆరోగ్యశ్రీ, పేదవాళ్లకు సంబంధించిన ఆరోగ్యం అనేది బాధ్యత ప్రభుత్వానిది. 5 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచింది. రెండోది యావత్ తెలంగాణలో ఆర్టీసీ బస్సులో ప్రతి మహిళ ప్రయాణం ఉచితమని చెప్పి మాటిచ్చి ఆచరణలో తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్. ఏమా మీరు ఆర్టీసీ బస్సులు తిరుగుతురా లేదా? తిరుగుతలేరా? తిరుగుతురా? టికెట్ తీసుకుంటురా? టికెట్ తీసుకుంటలేరు అంటే. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ మండలంలోని దుర్గానగర్ గ్రామ పంచాయతీలో గత నెల 28వ తేదీ నుంచి ఈ నెల 6వ తేదీ వరకు అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమంలో గ్రామ పంచాయతీలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీల పథకాలలో లబ్ధి పొందేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి గంగాధర్ తెలిపారు. ఈ గ్రామ పంచాయతీలోని ప్రజలు బెంగాలీలు ఉండగా వారికి తెలుగు భాష రాకపోవడం, అలాగే తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం దరఖాస్తు ఫారంలో తెలుగులో ముద్రించి పంపగా వారి వివరాలు అడిగి మా సిబ్బంది వారికి అర్థమయ్యే రీతిలో తెలియజేసి వారి నుంచి దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీలోని ప్రజలు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం దుర్గానగర్ గ్రామ పంచాయతీ. నేను కె గంగాధర్, పంచాయత్ సెక్రటరీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభయహస్తం 6 గ్యారెంటీల స్కీమ్లో భాగంగా గత నెల 28వ తారీఖు నుంచి మేము దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. దరఖాస్తులో భాగంగా ఇక్కడ సుమారు 5,000 మంది ఓటర్లు ఉంటారు. వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కాకుండా 10 కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి కౌంటర్కు మేల్ ఫీమేల్గా వేరుగా విడిగా ఏర్పాటు చేయడం జరిగింది. దివ్యాంగులలో కూడా మేల్ ఫీమేల్కు వేరే కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రధాన సమస్య ఏమంటే ఫామ్ వచ్చి మనకు తెలుగులో ప్రింట్ అయింది. ఇక్కడ మొత్తం బెంగాలీ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇంగ్లీషు, హిందీ తప్ప వేరే అర్థం కాదు. అందుకు అనుగుణంగానే వాళ్ళకి ఇబ్బంది కాకుండా మేము హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి తెలుగులో ఫాము నింపించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు త్రాగునీరు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 10 కౌంటర్లో కూడా లైన్ డిపార్ట్మెంట్ అయిన అంగన్వాడీ టీచర్లు, ఆయా వర్కర్లు మరియు గ్రామ పంచాయతీ కారోబార్ల సహాయంతో ఎటువంటి ఇబ్బంది జరగకుండా ప్రస్తుతానికి మేము అప్లికేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. నేటికి మాకు ఒక 1000 అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. మొదటి 3 రోజులు చాలా రద్దీగా ఉండే, రెండో రోజు మండల తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి నేటి నుంచి కొంచెం రద్దీ తక్కువ అయింది. ఇంకొక 6 తారీఖు వరకు పూర్తి స్థాయి. మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండల వ్యాప్తంగా కుంభకొన్న పొగమంచుతో మార్కెట్ కి సరుకులు తీసుకెళ్లే వాహనదారులకు మరియు సాధారణ వాహనదారులు కొంచెం సమయం ఎక్కువై రహదారి సరిగా కనబడక ఇబ్బందులకు గురైనారు.